మకర రాశి వాళ్లకు ఈ వారం వివిధ రూపాల్లో బాధ్యతలు పెరుగుతూ ఉంటాయి. ఈ పెరిగినటువంటి బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించేటటువంటి ప్రయత్నం చేయండి. అలాగే ఉన్నతాధికారులు మీకు ఏర్పాటు చేసినటువంటి పలు రకాల ముఖ్యమైనటువంటి పనులు ఏవైతే ఉంటాయో వారు నిర్దేశించినటువంటి సమయానికంటే ముందుగానే పూర్తి చేసేటటువంటి ప్రయత్నం చేయండి. తద్వారా వారి యొక్క నమ్మకాన్ని మీరు చూరగనగలుగుతారు. చక్కని అవకాశాలు మీకు భవిష్యత్తులో మళ్ళీ వస్తూ ఉంటాయి. అలాగే నిర్మాణము, ఇంజనీరింగ్ రంగాలు, రియల్ ఎస్టేట్ వ్యవహారాలు, వివిధ రూపాల్లో ప్రాజెక్టులు, పరిపాలనా సంబంధమైనటువంటి అంశాల్లో ఈ వారం అందరికీ కూడా ప్రయోజనకరంగా ఉండే సూచనలు కనిపిస్తున్నాయి. పెద్ద పెద్ద ఆర్థిక నిర్ణయాలు తీసుకునే సందర్భంలో ఒప్పందాలను జాగ్రత్తగా సమీక్షలు చేసుకునేటటువంటి ప్రయత్నం చేయండి. అలాగే మీ వ్యక్తిగత లేదా వ్యాపార సంబంధమైనటువంటి అంశాల్లో ఎవరైతే ధనాన్ని అప్పుగా తెచ్చుకుంటుంటారో, లోన్ల ద్వారా ధనాన్ని తెచ్చుకునేటువంటి వారు ఉంటుంటారో వారందరూ కూడా వడ్డీలు చెల్లించేటటువంటి సందర్భం ఏదైతే ఉంటుందో వాటిని సక్రమంగా చెల్లించేటటువంటి ప్రయత్నం చేయండి. విధి నియమాలను జాగ్రత్తగా పాటించడం ద్వారా మీరు మంచి నమ్మకాన్ని ఏర్పాటు చేసుకోగలుగుతారు. కుటుంబపరమైనటువంటి బాధ్యతలు ఈ వారం కొన్ని ఒత్తిడికి గురి చేస్తుంటాయి. వాటిని కూడా జాగ్రత్తగా ప్రణాళికలతో పూర్తి చేసేటటువంటి ప్రయత్నం చేయండి. వివిధ రూపాల్లో వివిధ కారణాల చేత కొన్ని రకాల వస్తువులను మీరు కోల్పోయేటటువంటి పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి. కాబట్టి కీలకమైన ముఖ్యమైనటువంటి వస్తువుల విషయంలో ఈ వారం చాలా జాగ్రత్తగా ఉంటూ ఉండాలి. గృహ సంబంధమైనటువంటి నిర్మాణాలు, వ్యక్తిగతమైనటువంటి సమస్యలకు ఈ వారం చక్కని పరిష్కారాలు కూడా లభిస్తూ ఉంటాయి. ప్రయాణాలు చేసేటటువంటి సందర్భంలో ఆ పనులకు సంబంధించినటువంటి అవగాహన చక్కగా మీరు తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేయాలి. సమయాన్ని వృధా చేసుకోకూడదు. ముఖ్యమైన విలువైనటువంటి సమయాన్ని జాగ్రత్తగా పూర్తి చేసేటటువంటి ప్రయత్నం చేయండి. ఈ వారం ఆరోగ్య విషయాల్లో పలు రకాల జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా ఎముకలకు సంబంధించినటువంటి నొప్పులు ఇబ్బంది పెడుతూ ఉంటాయి. కీళ్ళ నొప్పులు, కాళ్ళ నొప్పులు కూడా ఒత్తిడికి గురి చేస్తూ ఉంటాయి. ఒకే భంగిమలో ఎక్కువసేపు కూర్చొని పని చేయటం ద్వారా ఈ రకమైనటువంటి ఇబ్బందులు ఏర్పడుతుంటాయి. కాబట్టి మధ్య మధ్యలో కొంత విశ్రాంతిని తీసుకుంటూ లేచి నిలబడటం, కూర్చోవడం ద్వారా ఈ రకమైనటువంటి నొప్పులను మీరు అధిగమించేటటువంటి ప్రయత్నం చేయవచ్చు. ఇక వృత్తి, ఉద్యోగము, వ్యాపార సంబంధమైనటువంటి అంశాల్లో నూతనమైనటువంటి బాధ్యతలు మీరు స్వీకరించే ముందు, చేపట్టే ముందు భవిష్యత్తు యొక్క ఫలితాలను స్పష్టంగా అంచనా వేసుకొని మీరు ఆ బాధ్యతలు చేపట్టండి. శుభ ఫలితాలు పొందవచ్చు. ఈ వారం ఈ యొక్క మకర రాశి వారిలో శుభ ఫలితాలను పొందేందుకై విశేషమైనటువంటి లక్ష్మీ నృసింహస్వామి వారిని ఆరాధించడం మంచిది. స్వామివారికి సంబంధమైనటువంటి కరావలంబ స్తోత్రమును పారాయణ చేయడం ద్వారా విశేష శుభ ఫలితాలు పొందవచ్చు.